మీరు ఒకవేళ ఫార్చునర్ జిఆర్ఎస్ కార్ను కొనుక్కోవాలి అనుకుంటే 61 లక్షలు అవుతుంది. ఒక ఫార్చునర్ కార్ అమ్ముడైంది అంటే కార్ తయారు చేసిన కంపెనీ టొయోటాకు కేవలం 40 నుంచి 50 వేలు మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. కానీ చెప్తే ఆశ్చర్యపోతారు, అదే కారుపై గవర్నమెంట్ ఎంత సంపాదిస్తుందో తెలుసా? 27 లక్షల రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. ముందు షాక్లో నుండి బయటికి రండి. మీకోసం మళ్ళీ రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. టొయోటా తన 61 లక్షలు విలువ చేసే కార్ను అమ్మిన ప్రతిసారి మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ 40 నుంచి 50 వేలు సంపాదిస్తే గవర్నమెంట్ సేమ్ అదే కారుపై 27 లక్షలు సంపాదిస్తుంది, కేవలం ట్యాక్స్ రూపంలో. ఇక్కడ నిజానికి కారు ఎవరు అమ్ముతున్నారు అనే డౌట్ రాకమానదు. మీరు ఈ కారు కొన్నప్పుడు ఎక్కువ హ్యాపీగా ఎవరుంటారు చెప్పండి? మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ చుట్టాలు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు. వాళ్ళు కాదు. ఎక్కువ హ్యాపీగా ఎవరుంటారు చెప్పమంటారా? గవర్నమెంట్. ఎందుకంటే మీ యొక్క కారు పైన గవర్నమెంట్ 27 లక్షలు సంపాదిస్తుంది. కాబట్టి 100% మీకంటే ఎక్కువ గవర్నమెంటే హ్యాపీగా ఉంటుంది. మనని గవర్నమెంట్ ఎలా పిచ్చోలను చేస్తుందో చూపిస్తా చూడండి. లాస్ట్ ఇయర్ జనవరిలో అటల్ సేతు బ్రిడ్జ్ ఓపెన్ చేశారు. దీనికి దాదాపు 1800 కోట్లు ఖర్చు అయింది. అయితే ఇంత ఖర్చు పెట్టి నిర్మించినా కూడా కొంతకాలానికే దీని అప్రోచ్ రోడ్ పైన క్రాక్స్ వచ్చాయి. ఈ విషయం మనలో దాదాపు అందరికీ తెలుసు. ఆ 1800 కోట్లు ఎవరివి? మనవి, నాలాంటి మీలాంటి సాధారణ పౌరులు కట్టిన ట్యాక్స్ డబ్బు. ఒకసారి మీరు ఈ వీడియో టైటిల్ చూడండి. PM మోడీ గివ్స్ ఇండియా ఇట్స్ లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అంట. బ్రో, ఎవరికి ఇవ్వలేదు. అది మనం కడుతున్న ట్యాక్స్ డబ్బు. మనం చెమటోడ్చి రక్తం చిందించి సంపాదించిన డబ్బు ముక్కుపిండి మన దగ్గర నుండి మనకు తెలియకుండానే ట్యాక్స్ రూపంలో లాక్కుంటుంది గవర్నమెంట్. ట్యాక్స్ ఈ దేశానికి అతిపెద్ద సమస్యగా మారింది. అలాగే సొల్యూషన్, ఈ దేశానికి ఏ ట్యాక్స్ సిస్టమ్ అయితే బెస్టో ఈ వీడియోలో తెలుసుకుందాం. हिंदुस्तान जैसी जगह में 40% टैक्स ले रहे हो, 30 से 40%. 12 महीने में से 5 महीने आप सरकार के लिए काम कर रहे हो. A sleeping partner cannot answer sitting here. Best finance minister is back, guys. Yes. पगार तो बढ़ता नहीं है, सबका पगार वही रहता है, लेकिन खाने का दाम सबका बढ़ रहा है. 5 साल में मिडिल क्लास रहेगा ही नहीं, सब गरीब. टैक्स ले लेके कोई बचेगा ही नहीं भाई. मतलब ये साला मर कैसे नहीं रहा अभी तक? Sleeping partner cannot answer sitting here. It's a punishment. It's not a tax. అశ్నీర్ గ్రోవర్ ట్యాక్స్ గురించి ఓ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశారు. అది విన్న తర్వాత ఇండియన్స్ అందరిలో ఓ డిస్కషన్ స్టార్ట్ అయింది. అశ్నీర్ గ్రోవర్ ఆ ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, जो टैक्स पेयर है ना, उसको कोई बेनिफिट नहीं मिल. మీరు 30-40% ట్యాక్స్ కట్టే వాళ్ళైతే మీరు సంవత్సరానికి 4 నుంచి 5 నెలలు గవర్నమెంట్ కోసమే పనిచేస్తున్నారు అని. అది విన్న తర్వాత అందరూ షాక్ అయ్యారు. जब आपको पता है कि मैं 10 रुपए कमाऊंगा और 4 रुपए सरकार रख लेगी, आप उसको महीनों में गिनो. 12 महीने में से 5 महीने आप सरकार के लिए काम कर रहे हो. మీకు సంవత్సరానికి 1,00,000 రూపాయల జీతం ఉందనుకోండి, అందులో మీరు 30% ట్యాక్స్ కడుతున్నారు, అంటే 30,000. సంవత్సరానికి 12 లక్షలు వస్తే దాదాపు 3 నుంచి 4 లక్షలు ట్యాక్స్కే వెళ్ళిపోతుంది. అంటే మీరు సంవత్సరంలో దాదాపు 4 నెలలు గవర్నమెంట్కి ఫ్రీగా పనిచేస్తున్నారు అని అర్థం. ఇంత ట్యాక్స్ కట్టినా కూడా ట్యాక్స్ పేయర్స్కి గవర్నమెంట్ నుండి తిరిగి ఏం దొరకడం లేదు. మన దేశంలో 60 లక్షల కంటే ఎక్కువ మంది 30% ట్యాక్స్ కడుతున్నారు. కానీ వీళ్ళకి గవర్నమెంట్ నుండి బెనిఫిట్స్ ఏం లేకపోగా हरासमेंट ఎదురవుతుంది. इनकम टैक्स ऑफिस से होके आ रहा हूँ. लास्ट ईयर 45 लाख रुपए का टैक्स भरने के बाद भी इनकम टैक्स ऑफिशियल्स मुझे हरास कर रहे हैं. कुछ नई चीजें निकाल के एक ट्रांजैक्शन के ऊपर दे आर बेसिकली क्वेश्चनिंग मी. ये वाला पैसा कहाँ से आया, ये वाला पैसा आपने कहाँ पर खर्च किया. मेरे को इतना हरास कर दिया लोगों ने. मैं सऊदी अरेबिया में रहता हूँ. इस केस को सेटल करने के लिए 4 लाख रुपए की ब्राइब मांगी जा रही है. Because they know कि मैं बाहर रहता हूँ, I have good earnings. उनको ये है, मेरे को ना 2 करोड़ हिंदुस्तानी मिले, इनको इनसे निकाल लो साला सब कुछ. ठीक है, मतलब ये साला मर कैसे नहीं रहा अभी तक. 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో చదివించలేరు. ఎందుకంటే ఇండియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. అలాగే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోరు. ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంత బాగుంటాయో అందరికి తెలిసిన విషయమే. కానీ అయినా కూడా 30% కట్టి తీరాల్సిందే. అందుకే అంటారు, ఇండియాలో ట్యాక్సెస్ ఏమో ఇంగ్లాండ్ దేశంలో ఉన్నట్టుంటాయి, సర్వీసెస్ ఏమో సొమాలియా దేశంలో ఉన్నట్టుంటాయని. మీరు 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా కూడా మీరు ఏది కొన్నా ప్రతి వస్తువు పైన మళ్ళీ GST కట్టాలి. 4 నెలలు గవర్నమెంట్ కోసం పనిచేసి మిగిలిన 8 నెలల డబ్బుతో మీరు ఏది కొన్నా మీరు గవర్నమెంట్కు GST పేరుతో మళ్ళీ ట్యాక్స్ కట్టి తీరాలి. మీరు సంవత్సరానికి 3 లక్షల కంటే తక్కువ సంపాదిస్తే మీరు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు ప్రతిరోజు అవసరమయ్యే ప్రతి వస్తువు పైన GST కట్టాలి. అది మెడిసిన్ అయినా, వాటర్ బాటిల్ అయినా, లేదా బిస్కెట్ ప్యాకెట్ అయినా, ప్రతి దాని మీద GST కట్టాలి. ఎక్సెప్ట్ పెట్రోల్ అండ్ ఆల్కహాల్, వీటిపైన GST ఉండదు. ఎందుకంటే GST కంటే ఎక్కువ ట్యాక్సెస్ వీటిపై విధించింది గవర్నమెంట్. ఇండియాలో 2 రకాల ట్యాక్స్ సిస్టమ్స్ ఉన్నాయి, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ కిందికి వస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ డైరెక్ట్గా మీ దగ్గర నుండి ట్యాక్స్ వసూలు చేస్తుంది. అయితే
ఇండైరెక్ట్ ట్యాక్స్లో మాత్రం మీకు నేరుగా కాకుండా జీఎస్టీ, టోల్ ట్యాక్స్, సెస్, సర్చార్జ్ పేరుతో మీకు తెలియకుండానే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. జీఎస్టీని 2017 జూలై 1 నుండి అమల్లోకి తీసుకుని వచ్చారు. జీఎస్టీ ద్వారా గవర్నమెంట్ ప్రతి నెలకు 1,60,000 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తుంది. అంటే సంవత్సరానికి ఏకంగా 20 లక్షల కోట్లు కేవలం ఈ జీఎస్టీ ద్వారా గవర్నమెంట్ సంపాదిస్తుంది. పేదవారి దగ్గర నుండి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరు కొనుక్కునే ప్రతి వస్తువు పైన దాని ప్రైస్తో పాటు జీఎస్టీని కూడా కట్టాలి. అది కూడా చాలా మందికి తెలియకుండానే కడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాను అనుకోండి. అక్కడ నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. దానిపైన ఎంఆర్పి కింద ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటుంది. మీరు గమనించారా? ఆ ట్యాక్సెస్లో సగం స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది, సగం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. కోల్గేట్ హెయిర్ ఆయిల్ పైన 18% జీఎస్టీ ఉంటుంది. కోల్గేట్ యాక్చువల్ కాస్ట్ 50 రూపీస్ అనుకుందాం. దానిపైన 18% జీఎస్టీ అంటే 9 రూపీస్, మొత్తం 59 రూపీస్ అవుతుంది. ఈ ఎక్స్ట్రా 9 రూపీస్ మనం గవర్నమెంట్కు కడుతున్నాం. ఇలా మనం ఏ వస్తువు కొన్నా దానిపై ట్యాక్స్ కట్టి తీరాలి. కేవలం ఈ జీఎస్టీ ద్వారా గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ 20 లక్షల కోట్లు సంపాదించింది. 20 లక్షల కోట్లు అంటే చిన్న విషయం కాదు. దాదాపు ఒక సంవత్సరానికి అయ్యే బడ్జెట్లో అది సగం. నేను సూపర్ మార్కెట్లో ఒక బిస్కెట్ ప్యాకెట్ అలాగే ఒక టూత్ పేస్ట్ కొనుక్కున్నాను. మరియు బిస్కెట్ ప్యాకెట్పై 5%, అలాగే టూత్ పేస్ట్పై 18% జీఎస్టీ పడుతుంది. నేను 5%, 18% జీఎస్టీలు కట్టి ఆ ప్రోడక్ట్స్ తీసుకున్నాను. బయటికి వచ్చి నేను నా కారులో కూర్చున్నాను. నేను ఆ కూర్చున్న కార్కి కూడా 28% జీఎస్టీ కట్టాను, 22% సెస్ కట్టాను, 12% సర్చార్జ్ అని, రోడ్ ట్యాక్స్ అని, గ్రీన్ ట్యాక్స్ అని, ఇంకా ఇలా రకరకాల ట్యాక్సులు కారుకుంటున్న టైంలో కట్టాను. కార్ కొనుక్కుని దాన్ని రోడ్ పైన నడపడానికి రోడ్ ట్యాక్స్ కూడా ఆల్రెడీ కట్టేశాను. సూపర్ మార్కెట్లో ప్రోడక్ట్స్ కొంటే అక్కడ ట్యాక్స్ కట్టాను. బయటకు వచ్చి కారులో కూర్చున్నాను. ఆ కూర్చున్న కార్కి కూడా ట్యాక్స్ కట్టాను. ఆ కార్ను రోడ్ పైన నడిపించడానికి రోడ్ ట్యాక్స్ కూడా కట్టాను. అయితే కార్లో కూర్చుని అలా వెళ్తూ ఉండగా ముందు టోల్ గేట్ కనిపించింది. అక్కడ నేను టోల్ ట్యాక్స్ ఖచ్చితంగా కట్టాలి. 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు నేను టోల్ ట్యాక్స్ కట్టి తీరాలి. టోల్ ట్యాక్స్ ఎందుకు పెడతారు అంటే ఆ రోడ్ని నిర్మించడానికి అయిన ఖర్చును రికవర్ చేయడానికి. పోయిన సంవత్సరం గవర్నమెంట్ కేవలం టోల్ ట్యాక్స్ ద్వారా ఏకంగా 50,000 కోట్లు సంపాదించింది. నేను ఇక్కడ మళ్ళీ ట్యాక్స్ కట్టాను. ఎందుకు? ఏ రోడ్డు నిర్మాణం కోసమైతే నేను ట్యాక్స్ కట్టాను ఆ రోడ్డు మీద నేను వెళ్ళడానికి మళ్ళీ ట్యాక్స్ కట్టాను. సో ఇలా ట్యాక్స్ కట్టి రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక షాప్ దగ్గర ఆగి వాటర్ బాటిల్ తీసుకున్నాను. మళ్ళీ ఆ వాటర్ బాటిల్పై ట్యాక్స్ కట్టాలి. ఇక తర్వాత వాటర్ బాటిల్ తీసుకొని ఇంకేం కొనకూడదు అని నిర్ణయించుకుని ఇంటికి వెళ్ళాను. అలా ఇంటికి వెళ్ళగానే నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే నేను ఉంటున్న నా ఇంటికి కూడా ఆల్రెడీ ట్యాక్స్ కట్టేశాను, ప్రాపర్టీ ట్యాక్స్ పేరుతో. మరియు అంతేకాదు, నా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు లేదా ఫర్నిచర్ పైన కూడా ట్యాక్స్ కట్టాను. అది సోఫా కానివ్వండి, బెడ్ కానివ్వండి, అల్మారీ కానివ్వండి, అవి కొంటున్న సమయంలో నేను వాటిపైన కూడా ట్యాక్స్ కట్టాను. నిజానికి ఇవన్నీ కట్టడానికి నాకు డబ్బు కావాలి, బట్ ఆ డబ్బులో కూడా 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను. ఇదంతా ఆలోచించి మైండ్ అంతా హీట్ ఎక్కిపోయి బెడ్ పైన అలా పడుకుని నిద్రపోయాను. మళ్ళీ నెక్స్ట్ డే ఉదయం లేచి నేను ఆఫీస్కి రెడీ అయ్యి కార్ తీశాను. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే దారిలో మళ్ళీ టోల్ ట్యాక్స్ కట్టాలి. బ్రో, ఈ దేశంలో ట్యాక్స్ తప్ప ఇంకేమైనా ఉందా అసలు? ఒక ఊపిరి పీల్చుకోవడానికి తప్ప అన్నిటిపై ట్యాక్స్ ఉంది. నెక్స్ట్ టైం ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఈ రోడ్లు నేనే వేశాను, నాకే ఓటేయండి అని అడిగారనుకోండి, వాళ్ళకి చెప్పండి ఈ డబ్బు మాది, మేం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాం, జీఎస్టీ కట్టాం, కాబట్టి ఈ డబ్బంతా మాది అని చెప్పండి. మిమ్మల్ని ఎన్నుకున్నది కేవలం మా డబ్బుతో అవి చేయడానికి, కానీ ఆ పని కూడా మీరు సరిగ్గా చేయరు. డబ్బంతా మాది, మీరు ఎక్స్ట్రా ఏం చేశారు మా కోసం అని ప్రశ్నించండి. ఎవరైనా సరే, ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, రోడ్లు వేసాం, హాస్పిటల్ కట్టించామంటే అది వాళ్ళ సొంత డబ్బుతో అయితే కాదు కదా, అది మన డబ్బు. ఒక చిన్న టూత్ పేస్ట్ కొన్నప్పుడు, హెయిర్ ఆయిల్ కొన్నప్పుడు మనం కట్టే ఆ ఎక్స్ట్రా జీఎస్టీ ఏదైతే ఉందో దాంట్లో నుంచి వీళ్ళు కొంత దోచుకొని రోడ్లు కానీ హాస్పిటల్స్ కానీ కట్టిస్తున్నారు. అదీ కాకుండా వీళ్ళకి మళ్ళీ జీతాలు, వాటితో పాటు అలవెన్స్, ఇవన్నీ మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ నుండే వెళ్తాయి. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ గురించి చూద్దాం. ఇండియాలో ఉన్న 140 కోట్ల జనాభాలో 97 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. అందులో నుంచి కేవలం 2 కోట్ల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. అంటే ఈ 2 కోట్ల మంది మాత్రమే సంవత్సరానికి 3 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. వీళ్ళు దేశ జనాభాలో కేవలం 1 నుంచి 2% మంది మాత్రమే. అయినా కూడా పోయిన సంవత్సరం వీళ్ళు ఏకంగా 20 లక్షల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి కట్టారు. మరియు బిజినెస్ కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో 9,11,000 కోట్లు గవర్నమెంట్కి కట్టారు. గవర్నమెంట్ ఈ ట్యాక్సెస్ అన్నిటిని తీసుకుని ఒక బడ్జెట్ను తయారు చేస్తుంది. ఏ సెక్టార్కి ఎంత ఇవ్వాలి అని నిర్ణయిస్తుంది. లైక్ మనకు జీతం పడగానే మనం కూడా ప్లాన్ చేసుకుంటాం కదా, కిరాణా సామానుకు ఇంత వెళ్తుంది, గ్యాస్కు ఇంత వెళ్తుంది, ఎలక్ట్రిక్ బిల్కి ఇంత వెళ్తుంది అని ఏ విధంగా అయితే మనం ప్లాన్ చేసుకుంటామో సేమ్ అలాగే మన గవర్నమెంట్ బడ్జెట్ను ప్లాన్ చేస్తుంది. వినడానికి అంతా బాగానే ఉందనిపిస్తుంది కదా, కానీ ఇక్కడే ట్యాక్స్ యొక్క ట్రాప్ ఉంది. రాజు అనే వ్యక్తి ఓ కంపెనీలో పని చేస్తున్నాడు అనుకోండి. ఆ
ఆ కంపెనీ యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 10 కోట్లు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఈ ప్రాఫిట్ పై డైరెక్ట్గా 30% కార్పొరేట్ ట్యాక్స్ అలాగే 12% సర్చార్జ్ పడుతుంది. సర్చార్జ్ ఏంటి అంటే భవిష్యత్తులో దేశంలో రాబోయే న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల ఎంతో నష్టం ఏర్పడుతుంది కాబట్టి ఆ సిచ్యువేషన్ని డీల్ చేయడానికి గవర్నమెంట్కి డబ్బు అవసరం. కాబట్టి దానికోసం సర్చార్జ్ పేరుతో ముందుగానే మన దగ్గర నుండి డబ్బు తీసుకుంటుంది గవర్నమెంట్. ఇప్పుడు ఈ ట్యాక్స్లన్నీ పోయిన తర్వాత ఆ కంపెనీ దగ్గర 5,88,00,000 మిగులుతాయి. చూసారా 10 కోట్లు ఎలా 5,88,00,000 అయ్యాయో. సో చాలా కంపెనీలు ఇంత డబ్బు కట్టలేక కరప్షన్ చేస్తూ ఉంటాయి. దాన్నే బ్లాక్ మనీ అంటారు. సో రాజు దగ్గరికి వస్తే ఆ కంపెనీ సంవత్సరానికి ₹1 కోటి జీతం ఇస్తూ రాజుని పనిలో పెట్టుకుంది. అయితే ఈ ₹1 కోటి కూడా రాజు ఇన్కమ్ ట్యాక్స్ కింద 30 లక్షలు గవర్నమెంట్కి కట్టాలి. తర్వాత అతని దగ్గర 70 లక్షలు మిగులుతాయి. రాజు ఎప్పటి నుంచో ఫార్చునర్ GRS కొనుక్కోవాలని కలలు కంటున్నాడు. అయితే ఆ కారు ఎక్స్ షోరూమ్ ప్రైస్ 51 లక్షలు. ఆ ఎక్స్ షోరూమ్ ప్రైస్లో బేస్ ప్రైస్, డీలర్స్ ప్రాఫిట్, 28% GST అండ్ 22% సెస్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఎక్స్ షోరూమ్ ప్రైస్లో అందరికన్నా ఎక్కువ ఎవరికి వెళ్తుందో తెలుసా? గవర్నమెంట్కి. ఒక 61 లక్షలు విలువ చేసే కారు యొక్క అసలు ధర ఎంతో తెలుసా? కేవలం 34 లక్షలు మాత్రమే. అయితే ఈ 34 లక్షల యాక్చువల్ ప్రైస్ పైన 28% GST అంటే 9,52,000, అలాగే 22% సెస్ ట్యాక్స్ అంటే 7,48,000 కంపెనీ నుండి కొని డీలర్ మనకు అమ్ముతున్నాడు కాబట్టి డీలర్ ₹1,00,000 ప్రాఫిట్ దానిపై పెట్టుకుంటాడు. సో ఇప్పుడు వీటన్నిటిని కలిపితే 34 లక్షలు విలువ చేసే కార్ 51 లక్షలు అవుతుంది. అక్కడికే అయిపోలేదు. ఈ ఎక్స్ షోరూమ్ ధర అయిన 51 లక్షల పైన మళ్ళీ రోడ్ ట్యాక్స్ అని, ఇన్సూరెన్స్ అని, గ్రీన్ ట్యాక్స్ అని ఇంకా ఇతర ఛార్జెస్ అన్ని కలుపుకొని 34 లక్షలు విలువ చేసే కార్ 61 లక్షలు అవుతుంది. అయితే అంతేకాదు, మీరు కారు కొనగానే అయిపోదు కదా, దానికి జీవితాంతం పెట్రోల్ కొట్టిస్తూ ఉండాలి. ఆ పెట్రోల్ పై దాదాపు 60% మీరు ట్యాక్స్ కడుతూనే ఉండాలి. అంతేకాదు హైవేపై వెళ్తున్నప్పుడు టోల్ ట్యాక్స్ కూడా కట్టాలి. ఇది కాకుండా కార్ పార్ట్స్ పాడైనప్పుడు కొత్త పార్ట్స్ కొంటున్న ప్రతిసారి మీరు ట్యాక్స్ కట్టాలి. మీరు ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తా. ఒక 61 లక్షల కారును మనం కొంటున్నాం, కానీ దాన్ని తయారు చేసిన కంపెనీ ఎంత సంపాదిస్తుందో తెలుసా? కేవలం 40 నుంచి 50 వేలు మాత్రమే. 34 లక్షలు ఏదైతే బేస్ ప్రైస్ ఉందో అందులో నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మొత్తం తీసేస్తే కంపెనీకి మిగిలేది కేవలం 40 నుంచి 50 వేలు మాత్రమే. అండ్ ఇంకో విషయం, ఈ కంపెనీ సంవత్సరానికి ఇలాంటి కార్లు ఎన్నైతే అమ్ముతుందో ఆ వచ్చే ప్రాఫిట్లో నుంచి కూడా మళ్ళీ గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టాలి. కారు యొక్క బేస్ ప్రైస్ అండ్ డీలర్ ప్రాఫిట్ అయిన ₹1,00,000 పక్కన పెడితే ఈ కారు పైన అయ్యే ఖర్చు మొత్తం గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అంటే 61 లక్షల నుంచి ఏకంగా 27 లక్షలు కేవలం గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంతకి నిజానికి కారు ఎవరు అమ్ముతున్నారు అనిపిస్తుంది కదా. సో ఇలా ఎన్ని రకాలుగా ట్యాక్స్ వస్తుందో ఆ అమౌంట్ అంతా కలిపి గవర్నమెంట్ బడ్జెట్ తయారు చేస్తుంది. పోయిన సంవత్సరం సెకండ్ హైయెస్ట్ బడ్జెట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సెక్టార్కి వెళ్ళింది. మొత్తం 2,70,000 కోట్లు ఈ సెక్టార్కి కేటాయించడం జరిగింది. ఇండియాలో హైవేస్ మరియు ఎక్స్ప్రెస్ వేస్ యొక్క నిర్మాణం బాగానే జరిగినా ఇది కేవలం ఇండియాలో ఉన్న రోడ్స్లో 5% మాత్రమే. మిగతా 95% ఉన్న లోకల్ రోడ్స్ పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. గుంతలు లేని రోడ్లు ఒక్కటి కనిపించవు. ఈ రోడ్లు కేవలం ఎలక్షన్ టైంలో ఓట్లు అడగడానికి ముందు సడన్ గా రిపేర్ అయిపోతూ ఉంటాయి, మరియు రిపేర్ చేసిన 1-2 నెలల్లోనే పాడైపోతూ ఉంటాయి. ఇదంతా చూస్తూ చూస్తూ మనం దానికి అలవాటు పడిపోయాం. అసలు ఈ రోడ్లు బాగవా? మనం కడుతున్న ట్యాక్స్ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? 2023లో బీహార్లో 1700 కోట్లతో నిర్మించిన ఒక బ్రిడ్జ్ కూలిపోయింది. ఆ 1700 కోట్లు ఎవరివి? మీరు నేను కట్టిన ట్యాక్స్ డబ్బే కదా. ఆ బ్రిడ్జ్ కూలిపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? లో క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించడం. కరప్షన్ చేసి డబ్బు మిగిలించుకోవడానికి చీప్ మెటీరియల్ యూజ్ చేసి కట్టారు. ఫలితం 700 కోట్లు నాశనం. మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ధరలు పెంచి పెంచి మన దగ్గర నుండి ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తుంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిజంగా బాధిస్తుంది. జనాలు ఎంత అమాయకులంటే అది తమ డబ్బే అని వారికి అస్సలు తెలియదు. అది మన డబ్బే ఇలా వృధా అయిపోతుంది. మరికొన్ని ప్రాంతాల్లో చూడండి ఎలాంటి బ్రిడ్జ్లు కడుతున్నారు. రేపు ఈ బ్రిడ్జ్ కూలిపోయినప్పుడు ఎవరో 4 చనిపోవాల్సిందే. అయినా ఆ 4 ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత? వాళ్ళు పురుగుల్లాంటి వాళ్ళు కదా. ఇక ట్రైన్ యాక్సిడెంట్స్ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. వందే భారత్ లాంటి ట్రైన్లు మనకు కనిపిస్తూనే ఉన్నాయి, కానీ పాత ట్రైన్ల మెయింటెనెన్స్ సరిగా లేక ఎంతమంది చనిపోతున్నారో మనం ఎప్పుడు న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ఒకసారి మన దేశ క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీని చూడండి. बहुत समस्या होती है सर. कई लोग बिना पानी भरे ही घर चले जाते हैं. सबको पानी नहीं मिल पाता. टैंकर व्यवस्था चल रही है तो टैंकर से तो सभी लोगों को पानी नहीं मिल पाता. पानी आज भी हर घर में नहीं पहुंच पाया है, तो टैंकर व्यवस्था चल रही है. ये नॉर्मल गलियां हैं यहाँ की, ये चल रहा है दिल्ली में.
क्या कर रहे हैं भाई? कोई अगर सफेद यूरोपियन आदमी इसको देख ले तो इतनी गिल्ट में आए कि ये डूब के इसी नाले में मर जाए। कुछ भी नहीं होता है, सब कुछ होता है इलेक्शन के टाइम में। अभी कुछ नहीं हो रहा, 2 महीने बाद देखना फिर आ जाएगा सारा उठ करके पूरा आ जाएगा, जितना नेता रहेगा सब। भैया मेरे देना वोट, भैया मेरे देना। दिखाइए मुख्यमंत्री जी और प्रधानमंत्री जी को, ये है दिल्ली, है कि नहीं? है कि नहीं? सिंगापुर पेरिस बन चुका है। ఈ చెత్తంతా చూసిన తర్వాత ఈ సిటీలోనే G20 సమ్మిట్ జరిగింది అంటే మీరు నమ్ముతారా? 2025లో ఉన్నాం. మన దేశ క్యాపిటల్ సిటీ పరిస్థితి ఇలా ఉంటే ఈ దేశంలో ఉన్న మిగతా సిటీస్ అండ్ విలేజెస్ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఇమాజిన్ చేయొచ్చు. ఢిల్లీలో ప్రతి ఎమ్మెల్యేకు సంవత్సరానికి 7 కోట్లు గవర్నమెంట్ ఇస్తుంది. అంతేకాదు, ఇండియాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు 4 నుంచి 5 కోట్లు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఇస్తుంది వారి వారి ఏరియాలో డెవలప్మెంట్ చేయడానికి. కనీసం అందులో నుంచి 50% యూజ్ చేసిన దేశం ఎప్పుడో బాగుపడేది. నిజానికి ఆ డబ్బు ఎంత యూజ్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండేలా చూడాలి. ఎందుకంటే మనం కట్టే ట్యాక్స్ డబ్బే కాబట్టి, అది మన డబ్బే కాబట్టి ఎక్కడ ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అన్న పూర్తి వివరాలు గవర్నమెంట్ ప్రతి పౌరుడికి అందుబాటులోకి తీసుకురావాలి. అంతేకాదు, 30% ట్యాక్స్ కట్టే వారి విషయం కూడా అంత ఈజీ కాదు. వీళ్ళు 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా కూడా వాళ్ళకి గవర్నమెంట్ నుండి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. దీని అర్థం వాళ్ళు చారిటీ చేస్తున్నారు. సంవత్సరంలో 4 నెలలు వాళ్ళు ఇతరుల కోసం పనిచేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ట్యాక్స్ బేస్ను పెంచడం, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్యను పెంచడం. ట్యాక్స్ బేస్ను పెంచాలంటే గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలి. నీట్ లాంటి అంత ఇంపార్టెంట్ ఎగ్జామ్ పేపర్సే లీక్ అవుతుంటే అది ఎలా సాధ్యపడుతుంది చెప్పండి? పిల్లలు ఎంతో కష్టపడి బయటకు వెళ్లకుండా సంవత్సరం అంతా ఎంతో డబ్బు ఖర్చు చేసి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ చివరికి ఏమవుతుంది? కనీసం గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వకుండా ఆపలేకపోతుంది. నీట్ ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా ప్రతి సంవత్సరం ఎన్నో ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవుతూనే ఉన్నాయి. 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ గురించి ఆలోచిస్తే కాస్త బాధే అనిపిస్తుంది. కానీ మీకు విషయం తెలుసా? ఈ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో 50 నుండి 80% ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. నేను జోక్ చేయడం లేదు. 50 to 80% డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఈ కంట్రీస్లో. బెల్జియం, ఫిన్లాండ్, పోర్చుగల్, యునైటెడ్ కింగ్డమ్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, జపాన్ ఈ దేశాలలో 50 to 80% ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. మన దేశంలో కేవలం 1 to 2% మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. కానీ ఈ దేశాలలో 45 to 80% మంది హ్యాపీగా తమ ట్యాక్సెస్ కడుతున్నారు. ఇంత ఎక్కువ ట్యాక్సెస్ ఉన్నప్పటికీ వాళ్ళు కట్టడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకు గవర్నమెంట్ నుండి చాలా బెనిఫిట్స్ వస్తాయి. I love to pay my taxes. Yeah, I like paying taxes. మీకు ఏం జరిగినా మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంటే చూసుకుంటుంది. మంచి వైద్యం అందిస్తుంది, అది కూడా పూర్తిగా ఫ్రీగా. అంతేకాదు, ఈ దేశాలలో మంచి ఎడ్యుకేషన్ అందిస్తారు, అది కూడా ఫ్రీగానే. We don't have to worry about getting sick. We don't have to worry about insurances. But we have this safety net behind us if anything happens to us. ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ ప్రపంచంలోనే బెస్ట్ అంటారు. అంతేకాదు, ఈ దేశాలలో కేవలం గవర్నమెంట్ ఉద్యోగులకు మాత్రమే కాదు, అందరికీ పెన్షన్ వస్తుంది. ఈ కంట్రీస్లో మీరు జాబ్ చేస్తూ చేస్తూ ఉద్యోగం సడన్గా పోయిందనుకోండి, అటువంటి సమయంలో డబ్బు ఇస్తూ సహాయపడుతుంది గవర్నమెంట్. తిరిగి మీకు జాబ్ వచ్చే వరకు ఒక మనిషిని పెట్టి మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయిస్తాయి, మిమ్మల్ని నెక్స్ట్ జాబ్ కోసం రెడీ చేస్తాయి. కానీ అదే మన దేశంలో 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన మీకు ఎటువంటి ఉపయోగం లేదు. మీకు ప్రమాదకరమైన వ్యాధి వచ్చినా లేదా మీ జాబ్ పోయినా ఇక్కడ మిమ్మల్ని పట్టించుకునే దిక్కే ఉండదు. ఈ ప్రపంచంలో ధనవంతులైన వ్యాపారవేత్తలను చూడండి, మీకేమనిపిస్తుంది? వీళ్ళు 30 to 40% ఇన్కమ్ ట్యాక్స్ కడతారనుకుంటున్నారా? అస్సలు కాదు. వీళ్ళు అసలు ట్యాక్సే కట్టరు. బిజినెస్లో ఎలా ఉంటుందంటే ముందే ట్యాక్స్ ఉండదు. బిజినెస్లో అయ్యే అన్ని ఖర్చులు అన్నీ పోయిన తర్వాత వచ్చిన ప్రాఫిట్లో నుండి 30% కార్పొరేట్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. నాకు ఒక వాటర్ బాటిల్ బిజినెస్ ఉందనుకోండి, దాని నుండి నాకు సంవత్సరానికి 10 కోట్ల రెవెన్యూ వచ్చింది. అయితే ఈ 10 కోట్లు నా ఆదాయం కాదు, లేదా నా ప్రాఫిట్ కాదు. ఈ 10 కోట్లలో నుండి 9 కోట్లు బిజినెస్లో అయ్యే ఖర్చులకు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఎంప్లాయీస్ యొక్క జీతాలు, ఎలక్ట్రిసిటీ బిల్స్ వగైరాకి వెళ్తుంది. ఇవన్నీ పోను నాకు 1 కోటి రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు నేను అందులో నుంచి 30% కార్పొరేట్ ట్యాక్స్ కట్టాలి. అంటే ఎంత? 30 లక్షలు. అయితే ఈ బిజినెస్ మెన్స్ ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు కారు కొనుక్కున్నా, ట్రావెల్ చేసినా లేదా డబ్బును దేనికైనా ఖర్చు చేసినా ఆ డబ్బును వారు బిజినెస్ ఎక్స్పెన్సెస్గా చూపించి ట్యాక్స్ను తప్పించుకుంటారు. ఒక బిజినెస్ మీద నాకు 100 కోట్ల ప్రాఫిట్ వచ్చిందనుకోండి, అందులో నుంచి 30% కార్పొరేట్ ట్యాక్స్కి వెళ్తుంది, 12% సర్చార్జ్కి వెళ్తుంది, 4% సెస్కు వెళ్తుంది. మొత్తం 44% ట్యాక్స్కి వెళ్ళిపోతుంది. అంటే 100 కోట్ల నుండి 44 కోట్లు కేవలం గవర్నమెంట్కు ట్యాక్స్ రూపంలో కట్టాలి. ఇక్కడే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు చాలా తెలివిగా ఈ ట్యాక్స్లను తప్పించుకుంటారు. అది ఎలాగో తెలుసా? అన్ని కోట్లు గవర్నమెంట్కి కట్టకుండా ఉండటానికి వారు చారిటీ చేయడం మొదలు పెడతారు, అంటే దానం చేయడం.
ఈ చారిటీ అమౌంట్ ఏదైతే ఉందో అది బిజినెస్ ప్రాఫిట్లో కాకుండా ఎక్స్పెన్సెస్ కిందికి వస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న చాలామంది ధనవంతులైన వ్యాపారవేత్తలు తమ సొంత కంపెనీల పేరుతో చారిటీ పెట్టి వారికి వచ్చే ఆదాయం మొత్తం ఆ చారిటీలోనే వేస్తూ ఉంటారు. అంటే ఒక జేబులో నుంచి తీసి ఇంకో జేబులో వేయడం అన్నమాట. ఈ ప్రపంచంలో ఏ ధనవంతులైనా మీరు తీసుకోండి, ప్రతి ఒక్కరికి సొంత చారిటీ సంస్థలు ఉంటాయి. సో దీని ద్వారా ట్యాక్స్కు వెళ్లాల్సిన ఎన్నో కోట్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి. 2015లో మార్క్ జుకర్బర్గ్ సేమ్ ఇలాగే చేశాడు. తన దగ్గర ఉన్న మెటా యొక్క షేర్స్లో 99% చారిటీకి డొనేట్ చేశాడు. అప్పుడు అందరూ చూసి అతను ఎంతగానో ప్రశంసించారు. కానీ చివరకు తెలిసిందేంటంటే అతను ఏ చారిటీకి అయితే డొనేట్ చేశాడో అది అతని సొంత చారిటీ అని. సేమ్ ఇలాగే దీనికి ఒక సంవత్సరం ముందు గోప్రో ఓనర్ కూడా చేశాడు. $500 మిలియన్ తన సొంత చారిటీలో వేశాడు. ఇక మన దేశం విషయానికి వస్తే మన దేశంలో ఉన్న ధనవంతులు ఒక అడుగు ముందుకేసి రైతులవుతున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. ఏంటి జోక్ చేస్తున్నా అనుకుంటున్నారా? అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 1 ప్రకారం మన ఇండియాలో అగ్రికల్చరల్ ఇన్కమ్ నుండి ఎటువంటి ట్యాక్స్ మీరు కట్టాల్సిన అవసరం లేదు. వ్యవసాయం నుండి లక్షలు కోట్లు సంపాదించినా మీరు ₹1 ట్యాక్స్ కట్టనవసరం లేదు. ఈ చట్టం మన ట్యాక్స్ సిస్టంలో ఉన్న అతిపెద్ద లూప్ హోల్. మన దేశంలో కోట్లు విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్న రైతులు, వ్యవసాయదారులు ఎంతోమంది ఉన్నారు. వారు ₹1 గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టరు. ఈ చట్టాన్ని ఈ దేశంలో ఉంటున్న ధనవంతులు చాలా తెలివిగా ట్యాక్స్ను తప్పించుకోవడానికి ఉపయోగిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, అతని భార్య జయా బచ్చన్, అంతేకాదు అతని కొడుకు అభిషేక్ బచ్చన్ మరియు షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, వీళ్ళందరూ రైతులు. మీరు నమ్మి తీరాలి. వీళ్ళు రైతులుగా ప్రకటించుకున్నారు ట్యాక్స్ తప్పించుకోవడానికి. చూడండి, నాకు జీఎస్టీ అన్నా ఇన్కమ్ ట్యాక్స్ అన్నా ఎటువంటి ద్వేషం లేదు. జీఎస్టీ అనేది మోడీ ప్రభుత్వం యొక్క చాలా గొప్ప నిర్ణయం. జీఎస్టీ గురించి మీరు డీటెయిల్గా తెలుసుకున్నట్లయితే అది ఎంత అద్భుతమైందో మీరే చెప్తారు. అయితే ఒక బాధ్యత గల భారత పౌరుడిగా ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ను ఇంకాస్త బెటర్ చేయడానికి నా దగ్గర కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. సొల్యూషన్ నెంబర్ 1, అలవెన్సెస్ అండ్ ఫెసిలిటీస్ ఫర్ ఎంపీస్. మన దేశంలో ప్రతి ఎంపీకి నెలకు ₹1,00,000 జీతంతో పాటు 5 నుంచి 6 లక్షల అలవెన్సెస్ సపరేట్గా ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. కానీ వాస్తవానికి మొత్తం 543 ఎంపీస్లలో 93% మంది కోటీశ్వరులు ఉన్నారు. అలాంటప్పుడు ప్రతి నెల 5-6 లక్షలు వీళ్ళకి అలవెన్సెస్ రూపంలో ఇవ్వడంలో అసలేమైనా అర్థం ఉందా? నేను పూర్తిగా ఇవ్వడం మానేయమని చెప్పట్లేదు, కానీ ఈ అమౌంట్ని తక్కువ చేయొచ్చు కదా. అప్పుడు ట్యాక్స్ డబ్బు ఆదా అవుతుంది. మన దేశంలో కనీసం ఒక్క పూట భోజనం దొరకని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ మన దేశంలో 19 కోట్ల మంది ప్రజలు ఖాళీ కడుపుతోనే పడుకుంటున్నారని ఎన్నో రిపోర్ట్స్ బయటపెట్టాయి. అంతేకాదు మన దేశం గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 125 దేశాలలో 111వ స్థానంలో ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన దేశంలో కనీసం 2 పూటల భోజనం దొరక్క ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అని. అంతేకాదు ప్రతిరోజు 4500 మంది 5 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. కాబట్టి సొల్యూషన్ నెంబర్ 1, ఎంపీస్ యొక్క అలవెన్సెస్ తక్కువ చేయడం మూలంగా గవర్నమెంట్ దగ్గర కాస్త డబ్బు మిగులుతుంది. సొల్యూషన్ నెంబర్ 2, ట్యాక్సెస్ ఫ్రమ్ ఫైన్స్ అండ్ రూల్స్. దుబాయ్లో మీరు నడిపే కారు దుమ్ము పట్టిపోయి ఉందనుకోండి, మీకు దుబాయ్ గవర్నమెంట్ 500 దిర్హామ్స్ ఫైన్ వేస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 11,000 కంటే ఎక్కువే. మీ వెహికల్ని తప్పుగా పార్క్ చేసినా, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసినా, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసినా మీకు ఫైన్ విధిస్తారు. కేవలం 33 లక్షలున్న దుబాయ్ జనాభా నుండి ప్రతి సంవత్సరం ఫైన్ ద్వారా ఏకంగా 5,000 కోట్లు సంపాదిస్తుంది దుబాయ్ గవర్నమెంట్. కాబట్టి ఎక్కువ జనాభా కలిగిన భారతదేశంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్టిక్ చేయడం మూలంగా ఎంత డబ్బు గవర్నమెంట్ జనరేట్ చేయగలుగుతుందో ఒకసారి ఊహించుకోండి. దీని మూలంగా 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, ఫైన్ రూపంలో గవర్నమెంట్కు డబ్బు వస్తుంది, మరియు రెండవది ప్రజల్లో సివిక్ సెన్స్ క్రియేట్ అవుతుంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా, రోడ్డుపైన ఎలా పడితే అలా డ్రైవ్ చేయకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం మొదలు పెడతారు. ఈ చెడ్డ అలవాట్లు మానేస్తారు. సొల్యూషన్ నెంబర్ 3, ఇంక్రీజ్ ద ట్యాక్స్ బేస్. దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పీక్స్లో ఉంది. సంవత్సరాల తరబడి వస్తున్న పేపర్ లీక్స్ ట్రెడిషన్ను ఆపేయాలి. అప్పుడు ప్రజలకు ఉద్యోగాలు దొరుకుతాయి. అలా ఎన్ని ఎక్కువ ఉద్యోగాలు దొరుకుతాయో ట్యాక్స్ కట్టే వారి సంఖ్య కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 10 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంలో గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యంగా ఉంది. ఎంతోమంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసి జీవితం వృధా అయిపోతుంది. సొల్యూషన్ నెంబర్ 4, బిల్డ్ బిజినెసెస్. ప్రజలకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్న సెక్టార్స్లో గవర్నమెంట్ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తే గవర్నమెంట్కు ఆదాయం వస్తుంది, ప్రజలకు ఉద్యోగాలు లభిస్తాయి. కాబట్టి ప్రజలపై నుండి కాస్తైన ట్యాక్స్ భారం తగ్గించవచ్చు. గవర్నమెంట్ బిజినెస్లు స్టార్ట్ చేస్తే వచ్చే ఆదాయం నుండి ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ని కూడా అందించవచ్చు. అలాగే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఇవి ఫ్రీబీస్ కాదు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి కాస్త ఫైనాన్షియల్ సపోర్ట్ అందుతుంది. అలాగే 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం వస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీ దగ్గర కూడా ఏమైనా సొల్యూషన్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో మాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.